అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బొల్లారం డివిజన్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం కార్మిక నాయకుడు వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని సుమారు 1000 మంది కార్మికులకు 5 లక్షల విలువైన ఇన్సూరెన్స్ బీమా కార్డులను వరప్రసాద్ రెడ్డి, చంద్రారెడ్డిలతో కలిసి కాట శ్రీనివాస్ గౌడ్ కార్మికులకు అందజేశారు. పేద ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే విధంగా, అగ్నిమాపక శాఖను స్థలాన్ని మంజూరు చేసే విధంగా, ఈఎస్ఐ ఆసుపత్రిని బొల్లారంలో నిర్వహించే విధంగా, కాలుష్య బాధిత ప్రాంతాల్లో ఉచిత త్రాగునీటి అందించే విధంగా జలమండలి అధికారులకు వినతి పత్రం ఇస్తామని, అదే విధంగా బొల్లారంలో నెలకొన్న సమస్యలన్నీ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కసారి కెమెరా ఆ బొగ్గుబావి సింగరేణి అని ఎన్నో మాటలు చెప్పి, ఆర్టీసీ కార్మికులకు ఎన్నో మాటలు చెప్పి, 1 కోటి మంది పనిచేస్తున్న లేబర్లకు కూడా ఎన్నో ఆశలు చూపించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారన్న. 5 సంవత్సరాల కోసం మినిమం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా మినిమం వేజ్ పెంచకపోగా కనీసం ఆ మినిమం వేజ్ బోర్డు కమిటీని కూడా రిక్రూట్ చేయకుండా తాత్సారం చేసి కార్మికులు పుట్టగొట్టారన్న. ఆయనకు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా మా అందరి తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా సమస్యల మీద ఎంతో మంది అనుభవంతో అన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి కార్మికులకు ఒక అండగా, ఒక భరోసాగా ఇలా భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మరి పెద్ద మనుషులను 2 మండలాలకు 3 మండలాలకు వెళ్ళి పిలిపించి శ్రీనన్నను కూడా పిలిపించి మీకు అందరికీ భరోసా ఇప్పించాలనే ఉద్దేశంతోనే మరి మీటింగ్ ఏర్పాటు చేసడం జరిగింది. మరి కార్మికులకు మేము ఎప్పుడైనా ఎల్లవేళలా అండగా ఉంటాం. మీ అండదండలు కూడా మాకు ఉండాలి. మీ అండదండలు ఉంటేనే మేము ఎంతైనా ముందుకు పోతాం, ఎంతైనా మీకు చేయగలం. అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే అప్పుడే ప్రమాదం జరిగినప్పుడు మనకు అందుబాటులో ఏముండాలి? ఫైర్ ఇంజిన్ కావాలి. ఫైర్ ఇంజిన్ అయితే కనీసం కొన్ని ప్రాణాలను బతికించవచ్చు. కాబట్టి మనం అందుబాటులోకి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. తప్పకుండా 3 ఎకరాలు ఉంది. తప్పకుండా फायर स्टेशन के लिए बाजू 3 एकड़ है, उसमें मिनिस्टर साहब से बात करके यहाँ पे आपके आजू बाजू फायर स्टेशन लगाने को हम जिम्मेदारी लेके बोल के आपको बोल यहाँ पे वादा कर अम्मा. ఇంకా పోతే మనకు కావాల్సింది ఏంటి? ఇందాక అన్ని చెప్తా ఉన్నారు వేజెస్ గురించి. ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనందరికి కూడా జీతాలు పెరిగినాయి. ఒక 5%, 10%, 5 సంవత్సరాలకు పెంచింది. కానీ 10 సంవత్సరాలలో పెరగలేదు. ఖచ్చితంగా ఇది కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి, ఎందుకంటే